బట్ ఎందుకని ఈ క్రేజ్ ఉన్న యంగ్ టర్క్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది? 100% ఏ రోజు ఆ వాల్ బ్రేక్ చేస్తారు. 100% ఫిరోజ్ ఖాన్ ఇన్, అద్దంకి దయాకర్ ఇన్, జగ్గారెడ్డి ఇన్. రేవంత్ గవర్నమెంట్ లో, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో నిజంగా ఇలాంటి వాళ్ళకి అవకాశం దక్కుతుందా? ఉన్న రాజకీయాల్ని తట్టుకోగలరా నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పి అనుమానం కలుగుతోంది. ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉన్నది. మా ముఖ్యమంత్రి విజనరీ, లెజెండరీ అండ్ హ్యాట్రిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ అన్న. ఇది నేను చెప్తున్నా, ఇది రాసుకో మీరు. ఇక్కడ మీకు ఎంఐఎంతో ఉన్న గొడవలే మిమ్మల్ని కిందకి దించుతున్నాయని అనుకోవచ్చు కదా? ఎంఐఎంతో నాకు గొడవ జీవితం మొత్తం ఉంటుంది. ఆ లంగా పార్టీ, ఆ దొంగ పార్టీ, అది అన్ఫేర్ పార్టీ. 2009 నుంచి పోటీ చేస్తున్నారు. 2009, 2014, 18, 19, 23. సో మధ్యలో ఒక ఎంపీ, సో 18లో ఎంపీగా పోటీ చేశారు. బట్ కన్సిక్యూటివ్గా అన్నీ కూడా మీరు ఓడిపోతూ వస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా గెలవల. ఇది మైనస్ ఏమో కాంగ్రెస్ పార్టీకి మిమ్మల్ని చూస్తే. మీరు చెప్పినంతగా 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఎంఐఎంకి దూరంగా ఉన్న సందర్భాలు అయితే లేవుగా, గతంలో ఎప్పుడు కూడా లేదుగా. అది మళ్ళీ మా రేవంత్ అన్న కాలు నాకుతున్నారు, కుక్కల్లాగా నాకుతుంటే రేవంత్ అన్న ఎందుకు కాలు నాకుపిస్తున్నారు నాకు అర్థమైతలేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం అంత దగ్గర వాళ్ళని ప్రయత్నిస్తోంది? ఇవాళ అక్బరుద్దీన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మా రేవంత్ రెడ్డి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. అరే నేను చూటిగా అడిగినా, అరే హిమాయత్ నగర్లో నువ్వు పుట్టినావా నేను పుట్టినవారా? ఎక్కడ ఫ్రెండ్? కాంగ్రెస్ పార్టీ ఎందుకు కేర్ చేస్తుంది ఎంఐఎంకి? ఏమున్నది? ఒక ఎంపీ, ఒక 7 MLAs ఏం పీకినారని? దొంగ ఓట్లు పెట్టుకున్నాను అన్నప్పుడు మొన్న మాధవీలత గెలుస్తానని చెప్పి ఆవిడ గట్టిగా చెప్తే మీరు గెలవదని ఎందుకు చెప్పారు? అసదుద్దీన్ నువ్వు ముస్లిమ్స్కి ఛాంపియన్ కదా, ఇంత గడ్డం ఉన్నది కదా, టోపీ ఉన్నది, షేర్వాణి. మక్కా మస్జిద్ వచ్చి ఖురాన్ మీద చేయి పెట్టరా భాయ్. మీ అయ్యా పెట్టినారు కదా చేయి. బాబరీ మస్జిద్ డెమాలిషన్లో నా చేతి లేదు అని పెట్టినారు కదా. ఆ రోజు అమానుల్లా ఖాన్ నీకు క్వశ్చన్ పెట్టినాడు, అరే నీ చేతి ఉన్నది బాబరీ మస్జిద్ డెమాలిషన్లో అంటే మక్కా మస్జిద్ వచ్చి ఖురాన్లో చేపెట్టి నా చేతి లేదు అని చెప్పినావా కదా. అప్పుడు అమానుల్లా ఖాన్ క్వశ్చన్ పెట్టినాడు, ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ క్వశ్చన్ పెట్టున్నాడు. లంగా దొంగ బోకసోటు లేకపోతే నువ్వు మక్కా మస్జిద్ వచ్చి చేయి పెట్టేస్తే మీ ఛానల్ ముందు చెప్తున్నా, అసదుద్దీన్ కడుపులో నా నెత్తి కాదు, అందరి ముందు కాలు మొక్తా. సిద్ధాంతాలు గెలిచిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన తర్వాత సిద్ధాంతం ఏముంటుంది, మోరల్స్ ఏముంటాయి? మళ్ళీ మీ పార్టీలోకి రావడానికి కావాలంటే అక్కడ రాజీనామా చేసి రావచ్చుగా. ఇదే సోనియా గాంధీ కాలు మొక్కి తీసుకువచ్చిన తెలంగాణ, 2 ఎంపీలు వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ. నీ అమ్మాయి వీడికి సిగ్గు లేదు, మనం కూడా ఇట్లనే చేద్దామన్నా అని చెప్తే తప్పకుండా చేద్దాం ఫిరోజ్ అన్న. ఫిరోజ్ ఖాన్ అంటే ఫస్ట్ ఇండియన్ అండ్ పుట్టిన ముస్లిం. ఇక్కడ పెట్టి చెప్పండి. పుట్టిన ఇండియన్, పుట్టిన ముస్లిం. లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా చెప్పిన సత్యదాకా అదే చెప్తా. ఈ దేశం ఒక 50, 60, 70 సంవత్సరం మన భారం తీసుకుంటుంది కదా, అది స్వర్గం కంటే ఎక్కువ అంటే 100%, 100 times ఎక్కువ స్వర్గం కంటే. దానికోసం దానికి ప్రొటెక్ట్ చేయి. ఆ రోజే మైండ్లో ఆలోచన వచ్చింది, ఏ రోజు ప్రాణం పోతే ఇండియా కోసం పోవాలి.